ఇప్పుడు మహా అయితే ఈ బడ్జెట్ తర్వాత ఇంకో 5-6 నెలల సమయం ఉంటుంది వీళ్ళకి మ్యాక్సిమం ప్రజలకు ఇంకా ఏదైనా చెప్పుకోవడానికి. ఇంకా తర్వాత ఇది లేదు అది లేదు అని చెప్పిన జనాన్ని నమ్మే అవకాశం కూడా ఉండదు నేను అనుకోవడం. కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఒకటి, వాళ్ళు ఐక్యంగా ఉంటే సార్. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు ఐక్యంగా లేక తన్నుకొని ఎవరికి వాళ్ళు కరప్షన్ విపరీతం కరప్షన్. 5 లక్షలు కూడా వదులుతలేరట. ఏది వదులుతలే, 5 లక్షలే కబ్జాలు, భూ కబ్జాలు. నాకు మొన్న చెప్తున్నారు, నాకు మొన్న ఒక అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు అసలు భయంకరంగా. ఇప్పుడు మీకు 4th సిటీ చుట్టుపక్కల సగం మంది మంత్రులు భూములు కొన్నారు. మీ 4th సిటీ మేము దాదాపు మీరు చెప్పేది 6 నెలల క్రితం చరిత్ర 6 నెలల కింద ముందే చరిత్ర. కొత్త ఇంకా మీరు అప్డేట్ కాలే మొత్తం. ఇప్పుడు మన తీర్మానం చేసింది చూడు క్యాబినెట్ లో, ఏది త్రిబుల్ ఆర్ కి ఓఆర్ఆర్ కి మధ్యలో ఉన్న దాన్ని వాళ్ళు ప్రతిపాదన చేశారు కదా, హెచ్ఎండిఏ పరిధి. అసలు ఎంత భయంకరంగా అంటే అసలు భూములు ఒక్కొక్కడు, నేను రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు నేను తెలుసుకుంటున్నా, అదంతా ఎంఆర్ఓ చేతిలో కదా, ఏది అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క మంత్రి కుటుంబం, ముఖ్యమంత్రి కుటుంబం 100 ఎకరాలు ఉంటున్నారు. నాకు మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం ఇస్తున్నది. బీబీ నగరు, గట్కేసరు, మేడ్చెల్లు, అసలు ఆ చుట్టుపక్కల మొత్తం. నీకు విజయవాడ రోడ్డు నుంచి, విజయవాడ రోడ్డు ఏదైతే ఇక్కడి నుంచి పోతుందో అంబర్పేట, ఎల్బీ నగర్ ఆ ప్రాంతం నుంచి పోతే రామోజీ ఫిలిం సిటీ అక్కడి నుంచి మొదలుకుంటే నీకు మళ్ళీ ఎక్కడ దాకా అంటే మళ్ళా కర్నూలు రోడ్డు దాకా ఈ చుట్టూ ఉన్న భూములు. ఎందుకంటే ఇది వాళ్ళ భూములు ఆల్రెడీ నల్గొండలే కాబట్టి ఈ కర్నూలు రోడ్డు మొదలుకుంటే, కర్నూలు రోడ్డు అంటే మహబూబ్ నగర్ విడదీస్తుంది, అది అక్కడి నుంచి మొదలుకుంటే రంగారెడ్డి భాగం తగులుతుంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చలు మొత్తం భూభాగంలో ఓఆర్ఆర్కి త్రిబుల్ ఆర్కి మధ్య ఉన్న భూముల్లో అసలు వాళ్ళు ఎంతమంది ఏజెంట్లను పెట్టుకుంటున్నారంటే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం ఇస్తున్నది. మరి ఇంత మారాలి కదా, ఇది మారకపోతే ఘోరమే. మళ్ళా సర్ఫకాస్ భూములు, పైగా భూములు, భూములు, ఇనాం భూములు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి, ఈ భూభాగంలో ఎక్కువ ఉన్నాయి. భూదాన్ భూములు అంతా ఇక్కడే కదా, విజయవాడ రోడ్ నుంచి లెఫ్ట్ సైడే కదా. అవును అటే. ఇప్పుడు జీవన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఎక్కడ సైడ్ అయిపోయారు అంటే ఓసీకి ఇవ్వద్దన్న దాంట్లోనేనా? వేమ్ది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని అన్నారు, మీడియా ప్రచారం అంతేనా? లీకులు అవి. ఓసీకి ఇందులో వద్దనే డిసైడ్ అయ్యారు ఆయన. దాదాపుగా నాకు తెలిసి వారం రోజుల క్రితమే క్యాస్ట్ కంపోజిషన్ చెప్పిండు. ఓకే, ఎవరు ఏ క్యాస్ట్కి ఇవ్వాలా అంతే. అంతేగాని ఇంకా వీళ్ళు అనవసరంగా పోయింది, ఈ లిస్ట్ పోయింది, ఆ లిస్ట్ పోయింది, ఆ పేరు పోయింది, ఈ పేరు పోయింది. ఇప్పుడు భజన పరులు ఉంటారు కదా, వాడు ఎవడో చెప్తాడు, మనం మన పేరు ఫస్ట్ ఉంది, టాప్ లో ఉంది, డిసైడ్ అయిపోయింది అని చెప్పుకుంటా ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితులలో రాహుల్ గాంధీ తన ఏకైక లక్ష్యం పెట్టుకున్నాడు, ఈ ఆర్యుల్ని భారతదేశం నుంచి తన్నాలి, ఆర్యుల ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ని, బీజేపీని తరమాలి. స్వస్తిక్ వాళ్ళ పువ్వు గుర్తు అన్నాడు, ఎప్పుడు కమలం గుర్తు అన్నాడు, స్వస్తి గుర్తు వాళ్ళని. ఎందుకంటే ఈ స్వస్తి గుర్తు అనేది జర్మన్ హిట్లర్ది, అది ఒక నాజీది అది. కాబట్టి ఈ దేశానికి పట్టిన పీడ అది, కాబట్టి దాన్ని వదిలించుకోవాలి అనే ఒక ఆలోచనతోటి ఉన్నటువంటి వ్యక్తిని అనుకోవడం. ఈ ఇప్పుడు పార్లమెంట్ ఏదో మొదలవుతుంది కదా, పార్లమెంటు సమావేశాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మార్పులు వస్తాయి. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాదు ఎన్ఏ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. హైకమాండ్ ఏ రకంగా డిస్కషన్ చేసి ఈ కూర్పుని చేపట్టింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది అన్న దాని గురించిన చిన్న ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.